నమస్తే. అరుంధతి టీవీకి స్వాగతం. అరుంధతి టీవీ కేవలము మాదిగల గురించి, మాదిగల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల గురించి, వారి యొక్క జీవిత చరిత్రలు, మరి మాదిగల్లో ఏ విధంగా ఎదగాలి అనేటువంటి అంశాలపై మాదిగల్లో ఉన్న గొప్ప వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ పరిచయ కార్యక్రమంలో గొప్ప వ్యక్తి అయినటువంటి శ్రీ నంది ఎల్లయ్య గారి అన్న కుమారుడైనటువంటి శ్రీ నంది శ్రీహరి గారిని పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు ఎక్కడ పుట్టారు? మీ తాతగారు ఏంటి? మీ జీవన విధానం అంతా ఎలా సాగింది ఏంటి ఒకసారి మీ మాటలు? మేము పుట్టి పెరిగింది బులక్పూర్ అంటారు, ఇప్పుడు న్యూ బాకారం అంటారు. మా చిన్నతనంలో బులక్పూర్ అంటున్నారు. అది మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ముషిరాబాద్ లో బులక్పూర్ అంటే అందరికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు న్యూ బాకారం అంటున్నారు. అక్కడ పుట్టాను మేము. మా తాత నుండి మాకు వచ్చినాయి కొన్ని. మా తాతగారు ఏంటంటే ఉద్యోగం మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు, ఎవరి దగ్గర పని చేసేవాడు కాదు. సొంతంగా అంటే ఇప్పుడు మన టానరీస్ అంటాం కదా, టానరీస్ లెదర్ టానరీస్ లో ఆయన కాంట్రాక్టర్ ఉంది. అప్పట్లో ఆయన కాంట్రాక్టర్ అంటే ఇన్ ద ఇయర్ 50s 40s లో ఆయన కాంట్రాక్టర్ ఉండే, పెద్ద కాంట్రాక్టర్. ఇప్పుడు వాళ్ళతో కాంట్రాక్ట్ చేసిన తర్వాత ఆయన పెద్ద స్థాయిలో ఉండే. మా ఇల్లు కూడా ఒక పెద్ద కోటలాగా ఉండే అండి, ఇప్పటిలాగా లేదు. మేము పుట్టి పెరిగింది కూడా ఒక కోట. అప్పట్లో మన మాదిగల్లోనే అప్పట్లో మీరు ఒక కోటలాగా ఉన్నారంటే చాలా గ్రేట్. అంటే అప్పటికి మాకు మా ఇంట్లో ఓన్ ట్యాప్, మేము బయటికి వెళ్ళే వాళ్ళం కాదు. మా ఇంటి ఆడపడుచులు ఎవరు బయటికి వెళ్ళేవారు కాదు. ఓన్ ట్యాప్, ఓన్ కరెంటు, మాకంతా ఒకటే డోరు, సింగిల్ డోరు. అందరు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు అక్కడ నుండి బయలుదేరాలి, చేయాలి. అట్లా పెరిగిందండి. మీ తాతగారి పేరు? మా తాతగారి మళ్ళీ నంది మల్లేష్ గారు. ఆయన మేసిరి మల్లేష్ అని పిలుస్తుండే. అంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయనను చూసి అందరు భయపడేవాళ్ళు. అప్పుడు భయపడే ఇన్ ద సెన్స్ గౌరవం, భయం కాదు, మర్యాదపూర్వకమైన గౌరవం ఉండేది. మీకు బాబాయిలు పెదనాన్నలు ఎంతమంది? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మా పెదనాన్న నంది స్వామి గారు, మా పెదనాన్న విఎస్టీలో జాబ్. మా నాన్నగారు నంది నారాయణ గారు, ఆయన కూడా విఎస్టీలోనే జాబ్. మా చిన్నాన్నగారు నంది శంకరయ్య గారు, ఆయన కూడా విఎస్టీలోనే జాబ్. ఇప్పుడు నంది ఎల్లయ్య గారు మీకేమవుతారు? నంది ఎల్లయ్య గారు మా చిన్నాన్న. వాళ్ళ జీవితంలో అలా విఎస్టీలో ఉద్యోగాలు చేస్తూ ఇలా జరుపుతున్నటువంటి కార్యక్రమంలో ఎక్కడైనా సరే వాళ్ళ నోటి నుంచి మాదిగలను ఒక దూరంగా పెట్టి చూడడం, మాదిగల వ్యత్యాసం అనేటువంటి ఆ కాలంలో ఉండేదా? ఎప్పుడైనా మీతో చర్చించారా? లేదండి, మాకు చిన్నగా ఉన్నప్పటి నుండి అలాంటి వ్యత్యాసం కానీ అలాంటి సంఘటనలు కానీ మేము ఎదుర్కొనలేదు. ఎందుకంటే మా వాడ లోపట మేమే మా ఓన్లీ వన్ కమ్యూనిటీ, మాదిగ కమ్యూనిటీ ఉండేవాళ్ళం. పక్కన ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, మా ఇంటి పక్కన ఒక రెడ్డి ఉండేవాడు. అలాంటి మా జీవితంలో ఈ రోజు వరకు కూడా నేను అలాంటి డిస్క్రిమినేషన్ నేను ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదండి నా లైఫ్ లో. డిస్క్రిమినేషన్ జరగకపోవడానికి కారణమే నా ఉద్దేశంలో నేను ఒకటే అనుకుంటున్నాను. అంటే మీరు బాగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు, మంచి చదువులు చదువుకున్న వాళ్ళు. అట్లాని కాదు, మా దగ్గర ఉన్న అక్కడ ఉన్న ఎవరు కొంచెం పేదవాళ్ళు కూడా ఉండే, వాళ్ళకు కూడా మేము ఫేస్ చేయలే. హైదరాబాద్ లో మా బర్త్ హైదరాబాద్ కాబట్టి మేము ఫేస్ చేయలే ఎక్కడ. ఇప్పుడు అంటే కొన్ని సంఘటనలు ఉన్నాయి అట్లా. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది సార్? మీ నాన్నగారికి మీరు ఎన్నోవారు? మా నాన్నగారికి నాకు ఇద్దరు అక్కల తర్వాత నేను, మళ్ళా నా తర్వాత ఒక తమ్ముడు, ఒక చెల్లె. సార్ అబ్బాయి ఎల్ఎల్ఎం చేస్తున్నాడు అని చెప్పారు. సో అబ్బాయిని మరి అడ్వకేట్ గా అలాగే జడ్జ్ గా అట్లా అటువైపు పంపిస్తారా? ప్రాక్టీస్ చేయాలని ఉన్నది అతనికి. హైకోర్టులో ఇప్పుడు వెళ్తుంటాడు, ప్రాక్టీస్ చేయాలని ఉన్నది. రాజకీయం వైపు కూడా ఉన్నాడు. నాకు అయితే ఇంట్రెస్ట్ రాజకీయాల మీద ఎక్కువ. సార్ ఇప్పుడు మీరు ఎక్కడ చదివారు? మీ స్కూలింగ్ ఎక్కడ, కాలేజ్ ఎక్కడ? నా స్కూలింగ్ అంతా శ్రీ వాణి విలాస్ స్కూల్ అని ఉంది. నా స్కూల్ అక్కడ అయింది. 7th వరకు అక్కడ చదివాను. 7th నుండి పీపుల్స్ హై స్కూల్ హైదరాబాద్ హిమాయత్ నగర్, సెకండరీ వరకు అక్కడ అయింది. సెకండరీ తర్వాత నేను ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాను. మీన్ వైల్ దానికి ముందు ఏంటంటే
ఓల్డ్ సిటీ ఐటీఐ. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐలో నేను 80s ఓకే. ఫిట్టర్గా 2 years అక్కడ కూడా చేశాను. అది చేస్తూనే ఇది ఓపెన్ యూనివర్సిటీ రాశాను. ఓకే సార్, ఇప్పుడు మీరు రాజకీయ రంగంలోకి ముందొచ్చారా లేదా మీ వ్యాపార రంగంలో ముందున్నారా? ఇప్పుడు రాజకీయ రంగంలోకి ముందు వచ్చారంటే మా బాబాయ్ ఎంబడి తిరిగేటోళ్ళం చిన్నప్పటి నుండి. ఆయన నాను చిన్నగా ఉన్నప్పుడు నుండి ఈశ్వరిబాయి, ఎవరు మన గీతారెడ్డి గారు అమ్మగారు, మదర్, ఆవిడ ఎల్లారెడ్డిగూడలో అప్పుడు పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ తరపుకి వెళ్ళి పోటీ చేసిండు బాబాయ్. అప్పటి నుండి మేము ఆయన ఎంబడి తిరిగేటోళ్ళం. ఓకే. సో ఎంట్రీ ఈ రోజే అయిందని ప్రత్యేకించి చెప్పలేము. యూత్ లో ఉన్నప్పటి నుంచే బాబాయ్ని ఫాలో అవుతూ రాజకీయంలోకి నడుస్తుంటుంది. సో మీ బిజినెస్ ఏంటి? నాది రియల్ ఎస్టేట్ అండి. మెయిన్ రియల్ ఎస్టేట్. అంటే రియల్ ఎస్టేట్ అనే పదం ఇప్పటి నుంచో వింటున్నాము లేదా అప్పటి నుంచి? అంటే ఇది నేను 2019 నుండి చేస్తున్నాండి. ఓకే. 2019 అప్పటి నుండే చేస్తుంటే 2000 సంవత్సరంలో నేను మేడ్చల్ల కిష్టాపూర్ అని ఉన్నది, అక్కడ కన్స్ట్రక్షన్ చేశాను. అప్పుడు 5 లక్షలకు రాణే ఇంజనీరింగ్ అని ఫ్యాక్టరీ ఉంది. అందులో వెళ్ళి ఆ ఎంప్లాయీస్ పట్టుకొని మేము లోన్ ఇప్పించేవాళ్ళం. మేమే లోన్ ఇప్పించి మేమే చేసి 4,75,000కు 120 గజాలు కన్స్ట్రక్షన్ ఇల్లు. ఓకే. అట్లా పిలిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చాము మేము. ఇప్పుడు మీరు సినిమా రంగంలో కూడా ఉన్నారు సార్. సినిమా రంగంలో మీరు ఒక నిర్మాతగా ఉన్నారు. సినిమా రంగం వైపు మరలడానికి కారణం ఏంటంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. ప్రేమ్ కుమార్ గారు అని మన సామాజిక వర్గానికి సామాజిక వర్గానికి వచ్చి, సార్ ఒక ₹1 కోటి వరకు పెడితే నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా. సరే అని భగవంతుడు అప్పుడు నాకు అనుకూలించడం వల్ల మరి ఆయన కూడా కష్టపడ్డాడు. సరే తీద్దామని అది ₹1 కోటి అనుకుంటే అది దాని బడ్జెట్ ఎక్కడికే వెళ్ళిపోయింది. సరే సక్సెస్ అయినామా అక్కడ కాలేదా అది డిఫరెంట్ ఇష్యూ, కానీ మనోనికి ఒక అవకాశం అన్నది కలిగించిన ఆ తృప్తి అవుతున్నది. అంటే సినిమా రంగంలో మాదిగలకు కొంచెం తక్కువ ఆదరణ ఉంటది, లేదా మాదిగలు అంటే ఒక చిన్న చూపుగా చూస్తూ ఉంటారు సినీ రంగంలో అనేటువంటిది ఎక్కువ ఉండిపోయింది. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది మన మాదిగల్లో ఉన్నా కూడా ముందు రాలేకపోతున్నారు. అలాంటి సమయంలో మన కులంలో ఒకరికి దర్శకత్వం అనేటువంటి బాధ్యతను అప్పచెప్పి ఒక డైరెక్టర్ని చేశారంటే మీకు అప్పుడే సినిమా రంగం మీద అంత ఆసక్తి ఉందని నేను అనుకుంటున్నాను. దానికి మీ కారణాలు ఏంటి? ఆసక్తి ఏం లేదు, కాకపోతే రియల్ ఎస్టేట్ దీంట్లో ఏంటంటే డబ్బు పెడితే డబ్బు సెక్యూర్గా ఉంటుంది, దాంట్లో సెక్యూర్గా ఉండదు. అది ఒక జూదం లాగానే. రియల్ ఎస్టేట్ రంగంలో మేము భూములు కొంటాము, పడిపోయింది అనుకో మా భూములు మాకుంటాయి, నడుస్తుంది. కానీ అదే నీకు సినిమా ఫీల్డ్ అట్లా కాదు, డబ్బు పోతుంది, ఎక్కడ పోతుంది తెలియదు. ఇప్పుడు డబ్బు పోతుంది అని అనుకుంటే అప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళలో రామానాయుడు గారు కూడా అక్కడ నుంచి ఎన్నో ఎకరాలు పోగొట్టుకొని కూడా ఈరోజు పెద్ద నిర్మాతగా ఉన్నారు. అలాగే రామోజీరావు గారు. ఇప్పుడు రామానాయుడు గారి గురించి అడిగితే వాళ్ళు డెడికేటెడ్ అండి, ఆ రంగంలో నిలదొక్కుకోవాలి అన్న ఒక అంకుటిత దీక్ష. మాది అట్లా కాదు కదా, మా వ్యాపారం వేరు. రియల్ ఎస్టేట్ రంగం నుండి వచ్చిన వాళ్ళు చూద్దాం, లక్ వస్తే రాని, పోతే పోనీ అనుకున్నాం, పోయింది, పోనీ ఓకే. అంటే అప్పట్లో వాళ్ళు కూడా అంతా పోగొట్టుకున్న తర్వాత చివరిలో ఒక సక్సెస్ సాధించి అక్కడ నుంచి సక్సెస్ ఏ విధంగా వస్తుందనే చూసుకొని చేయడం అనేది జరిగింది. సో మాదిగల్లో ఆ ధైర్యం లేదంటారా, లేకుంటే డబ్బు పెట్టలేనంటారా? మాదిగలలో ధైర్యం లేదని నేను అన్నాను, ఎందుకంటే మాదిగలకు ఎక్కువ ధైర్యం ఉంటుంది, ధైర్యవంతులు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, ఉదాహరణకు నాది రియల్ ఎస్టేట్ రంగం. ఇక్కడ డబ్బుకు ఎంత అయితే నాకు సెక్యూర్ ఉందో అక్కడ లేదండి. ఒక సినిమా తీసిన తర్వాత ఇంకొక సినిమా కూడా తీయడం వల్ల దానివల్ల ఏమైంది, శ్రీహరి గారు పోయారు. అనుకోని సంఘటనలు, 2-3 హీరోయిన్, ఒకరు ఎక్కడో ఫారెన్ వెళ్ళిపోయింది, ఆమెకు డబ్బులు ఇచ్చారు. రీమా సేన్ అని ఆమె వస్తే ఆమెకు రాలేదు, ఆ రిలీజ్ కూడా చేయలేకపోయినా ఆ మూవీని నేను. అన్ని అలాంటి కారణాలు వచ్చినాక మళ్ళీ అటువైపు పోవాలంటే చూద్దాం, మావాడు పెద్దగా అయిపోయి
ఒక మాదిగలలో ఒక నిర్మాత ఒక సినిమా 2 సినిమాలు చేసిన దానికంటే ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసైనా కూడా ఒక మాదిగ డైరెక్టర్, మాదిగ ఆర్టిస్ట్‌లని అలాంటి వాళ్ళని తీసుకొని చేయొచ్చు కదా! అంటే ఇప్పుడు 'పారంజిత్' గారు ఉన్నారు. 'పారంజిత్' గారు ఒక ఫేమస్ డైరెక్టర్ అయ్యారు. సో, అంబేద్కర్ సబ్జెక్ట్‌ని తీసుకొని కూడా చేశారు. నేను చాలా ప్రయత్నం చేసినానండి. ఒకాయన శ్రీనివాస్ అని మా ప్రొడక్షన్ మేనేజర్ ఉండే సూర్యాపేటలో ఉంటాడు. హ్మ్. అతనికి చెప్పాను నేను. హ్మ్. చెప్పాను ఇట్లా నాకు కావాలా ఒకటి తీద్దాం అనుకొని. హ్మ్. అనుకొని మేనేజర్ గారు ఉన్నారు శ్రీరామ్ గారని. ఆయనకు ఈ మన ఈ 'కాశ్మీర్ ఫైల్స్' వచ్చింది కదా! అవును. 'కాశ్మీర్ ఫైల్స్‌ని' అట్లనే 'హైదరాబాద్ ఫైల్స్' అని ఒక మూవీ తీద్దామని అనుకున్నాం. హ్మ్. ఏదో ఇప్పుడు 'రజాకర్' అని రజాకార్ అని వచ్చింది. వచ్చింది. దానికి ముందే ఒకటి ప్లాన్ చేద్దామని అనుకున్నాము. ఎందుకో పరిస్థితులు అనుకూలించలేదు. అంటే తీయలేకపోయినా. నేనంటానండి ఒకేసారి భారీ ఎత్తున పెట్టిన దానికంటే ఒక చిన్న బడ్జెట్‌లో ఒక 2,00,00,000, 3,00,00,000 తోటి ఒక మంచి విలేజ్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మన 'బలగం' సినిమా కూడా చూసాం మనం. 3,00,00,000 పెట్టినటువంటి సినిమా 30,00,00,000 సంపాదించి పెట్టింది. సరే ఇప్పుడు 'బలగం' లాంటి ఒక మంచి కథ అంటే 'బలగం' లాంటి కథనే కాకుండా మన మాదిగల్లో ఉన్నటువంటి సాంప్రదాయాల మీద కానివ్వండి, సబ్జెక్టు అటు కమర్షియల్, ఇటు సోషల్ ఎలిమెంట్స్ తోటి కూడుకున్నటువంటి కథ గనక ఎవరైనా మీకు తీసుకొచ్చి వినిపిస్తే, మీరు దానికి ప్రొడ్యూసింగ్ చేసి ఎంకరేజ్ చేయగలరా? తప్పకుండా. ఇప్పుడు మాదిగలలో ఉన్న వాస్తవికతలను బయటికి తీసి, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అవి మంచిగా ఎలివేట్ చేశానంటే తప్పకుండా తీద్దాం. తప్పకుండా హ్మ్. సహకరిస్తాం. సరే ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నారు మీరు. హ్మ్. సో, రాజకీయ రంగంలోకి రావడానికి గల ముఖ్య కారణాలేమిటి? రాజకీయంలో రావడం అని కాదు. మా బాబాయ్ ఎంబడి తిరిగేవాళ్ళం మేము. హ్మ్. తిరిగేవాళ్ళం కాబట్టి అది వంట పట్టుకుంది. మేము కొత్తగా రావాలి, ఇంట్రడ్యూస్ కావాలి, ఏదో మేము మెంబర్‌షిప్ తీసుకోవాలనేది కాదు. రాజకీయంకి మేము అంతే ఇంగ. ఇప్పుడు నంది ఎల్లయ్య గారికి ఒక పేరుంది. ఈజ్ కరప్టెడ్ కాదు. ఏ ఏ మాట ఉన్నా గూడా ముక్కుకు సూటిగా మాట్లాడతారు. ఎదురుగా ఎవరున్నారు, ఏమిటనేది చూడకుండా ప్రజాసేవ చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి అనేటువంటి పేరు ఆయనకుంది. అలాగే శ్రీహరి గారంటే గూడా ఒక పేరుంది. ముక్కుసూటి మనిషి, యథార్థమైన మనిషి, ఎవరైనా ఆపదని వచ్చారంటే వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి అనేటువంటిది శ్రీహరి గారికి ఉన్నటువంటి పేరు. సో, ఆ విషయంలో మీరేమంటారు? ఇప్పుడు నంది ఎల్లయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన అజాత శత్రువు అండి. ఎవరి జోలికి పోడు, ఏం చేయడు, ఇలాంటి కాంట్రవర్సీ గానీ ఇప్పటి వరకు ఏం లేదు. ఆయన నాన్ కరప్టెడ్ పర్సన్. ఆయన మొత్తం నా 82 సంవత్సరాల వరకు జీవించున్నాడు. 82 సంవత్సరాలలో 50 సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నారు. ఎంపీ. లోకసభకు 6 సార్లు ఎలక్టెడ్. మళ్ళా చివరిసారి నాగర్ కర్నూల్ నుండి లోకసభకు 7 సార్లు, రాజ్యసభకు 2 సార్లు. అంటే ఆయన 80 ఏళ్ల జీవితంలో 45, 47 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు ఉన్నా ఆయన చివరి చనిపోయినప్పుడు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 82,000. వావ్! చాలా గ్రేట్ అండి. ఆయన ఎట్లా నమ్మేవాడు అంటే ఇప్పుడు మాది రియల్ ఎస్టేట్ రంగం. రియల్ ఎస్టేట్ రంగం అన్నప్పుడు సామాన్యంగా గవర్నమెంట్ తోటి పనులు ఉంటాయి మాకు. ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మా బాబాయ్ దగ్గరికి వచ్చి కాకా ఇది చేయాలంటే వద్దురా ల్యాండ్ జోలికే పోతుంది. ఆయన చేయకొట్టాడు. అది ఒక 2 సార్లు అడుగుతాము. అడిగినాక ఇక పోయినా చేయడు ఆయన. ఎందుకని ఇక మా దారిలోనే మేము మా లిమిట్లోనే మేము చేసుకునేటోళ్ళం. ఇప్పుడు నా వరకు వచ్చింది. నేను దగ్గర 25, 30 సంవత్సరాల నుండి ఈ వ్యాపారంలో ఉన్నా. కొన్ని 100 ఎకరాలు కొన్నా వ్యాపారంలో. రైతుకు మోసం చేయకూడదండి ఎప్పుడైనా. రైతు ఇన్నోసెంట్ ఉంటాడు. ఆయనకి ఏదో అవసరాలు ఉంటే అమ్ముకుంటాడు. నేను కొనుక్కునే ల్యాండ్కు ఎట్లా చెప్తా అంటే ఇప్పుడు ఇవాళ ఇక్కడ తీసుకున్నా, పలానా జాగాల పలానా వ్యక్తి దగ్గర నేను ఈ ల్యాండ్ తీసుకున్నా, నా గురించి నంది శ్రీహరి గురించి ఆయన దగ్గర పోయి మీరు అడగండి. నేను డబ్బులకు కానీ ఇతరతరకు ఏదన్నా మోసం చేసినా అని అంటే నాకు మీ ల్యాండ్ ఇవ్వకండి. అక్కడ పోయి తెలుసుకోండి ఫస్ట్. అట్లా తెలుసుకొని అట్లా తీసుకున్న తర్వాతనే నేను తీసుకుంటా. అందుకే మీకు అంత మంచి పేరు బయట ఉంది కాబట్టి ఎవరైనా ఆపదల్లో భూమి అమ్ముకోవాలి అని అంటే తక్షణమే డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి చాలా ఫెయిర్గా ఉండేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే నంది శ్రీహరి గారు అనేటువంటిదే చెప్తారు. ఇప్పుడు మనము వాళ్ళ ల్యాండ్ మనకి ఇస్తారండి. ఒక రేటుకి ఇస్తారు. సరే వాళ్ళకు తెలిసి ఇస్తారా తెలియక ఇస్తారు. వాళ్ళ అవసరం కొద్దీ ఇస్తారు. దాని మీద మేమందరం మా కుటుంబ సభ్యులు కానీ నా ఆఫీస్లో కానీ వీళ్ళందరం వాటి మీదనే బతుకుతున్నాం కదా. మరి దానికి ఇచ్చేది రైతే కదా. మనకి ఇచ్చేదంతా రైతే కదా. ఆన్ని మోసం చేసినాం అనుకో మనం ఉండం. 1-2 సార్లు జరిగిపోతుంది. ఏంది
ఒకరు ఏచు రెండో అని చేయరు. కానీ ఎల్లవేళ ఇన్ని సంవత్సరాల ఇంత స్పాన్ లో మనము ఉండలేము. అవును ఎక్కడనో నువ్వు చిన్న తప్పు చెయ్యి, అరే వాడా పైసలు ఏడేమియాడు ఇట్లా అనుకుంటూ వస్తాం. Correct. కాబట్టి ఇప్పటి వరకు మాకు లేదు. ఇంకొకటి డబుల్ రిజిస్ట్రేషన్ చేయను నేను. చాలా మంది వేరేల గురించి నాకు అనవసరం. నేనైతే డబుల్ రిజిస్ట్రేషన్ చేయను, లేని తలకాయ నొప్పులు పెట్టుకో. ఎందుకని నేను ఇంకా కొనసాగుకుంటూ వచ్చాను. నెక్స్ట్ రాజకీయ రంగంలో నెక్స్ట్ మీరు ఏమవ్వాలని? రాజకీయ రంగంలో మొన్న నేను ఎంపీగా పోటీ చేయాలని చేసిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే సర్వేలు అది ఇది అని సునీల్ కన్గోలు టీం ఉన్నది, వాళ్ళు సర్వే చేశారు, నాకు మంచిగా ఉంది, నంబర్ 1లో నేనే ఉన్నా. సరే రేవంత్ రెడ్డి గారు మన కడియం కావ్య గారికి అవకాశం ఇచ్చారు, బ్యాడ్ లక్ అనుకున్నా అంతే. బ్యాడ్ లక్ ఏం చేస్తారు అంటే గుడ్ లక్ అంటే ఫస్ట్ ఫెయిల్యూరే నెక్స్ట్ స్టెప్ కి సక్సెస్ అనేసి అంటారు. కాబట్టి పోటీ చేయకపోయినా రేపు మీరు పోటీ చేసి ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా మినిస్టర్గా చూడాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము, చేస్తుంటారు. అదృష్టం కూడా కలిసి రావాలి. అలాంటి కోరిక తొందరలోనే నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నమస్తే. చూశారు కదండి మన నంది శ్రీహరి గారి జీవితంలో వాళ్ళ తాతగారికి ఉన్నటువంటి పేరు ఎలాంటిది, ఎలా వాళ్ళు ముందుకు సాగారు, అప్పట్లోనే ఒక కోట లాంటి ఇల్లు, ఇంట్లో ఉన్న పని మనుషులు వాళ్ళందరినీ పెట్టుకొని ఆ రోజుల్లో చదువుకొని ఈరోజు గొప్ప పేరు సంపాదించినటువంటి నంది ఫ్యామిలీ, నంది కుటుంబంలో అందరూ కూడా స్వచ్ఛందంగా రాజకీయ రంగంలో ఉంటూ ఎక్కడ కూడా కరప్టెడ్కి కాకుండా మంచి పేరును సంపాదించినటువంటి నంది ఫ్యామిలీ. అంటే నంది శ్రీహరి గారే కాదండి, నంది ఎల్లయ్య గారు కూడా కాదండి, నిజాయితీగా జీవించినటువంటి వాళ్ళ కుటుంబ విశేషాలు చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో నంది శ్రీహరి గారి రాజకీయ జీవితం ఏమిటి, మాదిగలకు ఆయన చేస్తున్నటువంటి సేవ ఏమిటి అనేటువంటిది మరో ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు చూస్తూనే ఉండండి అరుంధతి టీవీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వస్తుంది అరుంధతి టీవీ. అంతవరకు చూస్తూనే ఉండండి.